జుంట తేనెదారల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. జుంట తేనెదారల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో కదా చూసినాం, చూడండి 14వ అధ్యాయం చదవండి, 21వ వచనం. గట్టి అవుతలేరు. నా ఆజ్ఞలను అంగీకరించి నన్ను ఇప్పుడు ప్రేమించువారు, నన్ను ప్రేమించు వారిని ఏం చేస్తాను? సామెతలు 8:21 ఏమో ఉన్నాడు, నన్ను ప్రేమించు వారిని. ఇప్పుడు ప్రేమించకుండా చేసేది ఏంటి? నువ్వు ఎక్కడ దేవుణ్ణి ప్రేమిస్తావో, దేవుని ప్రేమిస్తే నువ్వు ఆస్తికి కర్తగా మారిపోతావు. వాడేమంటాడు, నువ్వు ఏం పోతావు, నువ్వు టైంకి పోతావు కానీ ఏం లేదన్నా. దుష్టుడు గులుగులు పెడతాడు ఆలోచనలు. వాడేంటంటే ఎక్కడ నువ్వు దేవుని చేత దీవించబడతావేమో, దేవుని చేత ఆశీర్వదించబడతావేమో అని చెప్పి వాడు దేవుని క్రమంలోకి వెళ్ళనివ్వకుండా చేస్తాడు. ఇప్పుడు మనం వాడిని ఆలోచనలు యేసు నామములో లయమైపోనుగాక. ఏమైపోవాలి? ప్రతిరోజు ఈ వీడి ఆలోచన కొట్టివేయబడను గాక. నన్ను ప్రేమించే వారిని నేను తప్పిస్తానంటాడు కీర్తన 91:14. నన్ను ప్రేమిస్తే నువ్వెన్నో విషయాలు, ఆపద రాని, కష్టాలు రాని, కన్నీళ్ళు రాని, దుఃఖం రాని, వేదన రాని, ఆ పరిస్థితుల నుంచి నువ్వు తప్పించబడతావు. దానికి ఏంటంటే దేవుడు నన్ను తప్పించలేదు ఎందుకు అంటే నువ్వు మాట లేదు కాబట్టి తప్పలే. దేవుడు కొన్నిసార్లు ఆపద వచ్చింది, దేవుడు నన్ను ఏం చేయలేను, మళ్ళీ దేవుని మీద నిందేస్తారు, అవమానం వేస్తారు. కానీ వినకపోవడం కారణం వల్ల నిన్ను తప్పించలేదు. అలా నువ్వు దేవుని మాట క్రమంగా వినుంటే నిన్ను అందులోంచి తప్పిస్తాడు. నువ్వు వినుంటే నిన్ను తప్పిస్తాడు, వినకపోతే తప్పించాడు. అందుకని నీ బిడ్డ స్కూల్కి వస్తుంది, మాట వినది, ఆమె అలా టైంకి వస్తారు, ఈ పిల్ల వద్దు అని అంటారు స్కూల్లో. మనమే అజ్ఞానంగా ఉండదు. మన పిల్లలకి స్కూల్కి అంత క్రమం నేర్పిస్తుంటే మనం ఏదైనా ఇది టెంపులా చెప్పండి, ఇదేంటిది? ఇది ఇక్కడ కూడా ఒక సేవకుడు అంటే ఏంటి? బోధ చెప్పడమే కదా. ఆ మాటలు వినకుండా ఇష్టపడని వాళ్ళకు క్రమం వస్తుందా? ఇదే మీరు ఎట్లా మునుపు మీరు దూరస్తులు అంటే మునుపు ఇష్టమైన ప్రవర్తించే అలాగా మీ ప్రవర్తన ఉండకూడదు అన్నాడు. మునుపు దూరస్తుల వల్ల ప్రభు అంటే అప్పుడు తెలియకున్నప్పుడు ఏం చేసినాము? మన టైం పోయి మనం ఎప్పుడు మన ఇష్టమైన పోవచ్చు రావచ్చు, దానికి ఏం క్రమం లేదు. ఉందా? ఈరోజు క్రైస్తవ జీవితానికి ఏం కావాలి? ఏమవసరం? దీనివల్ల ఏమొస్తుంది? నన్ను ప్రేమించు వారిని, ఆ మాట చదవండి, చాలా చక్కగా ఉంటుంది. సామెతలు 8:21 వచనం. నన్ను ప్రేమించు వారిని అంటే నువ్వు ఆస్తి, నువ్వు అన్ని విషయంలో మనకెందుకులే ఆస్తి అని అంటారేమో. దేవుడే అంటుండు, నన్ను ప్రేమిస్తే నీకు ఆస్తికి కర్తలు, అప్పు లేకుండా చేస్తా. చెప్పండి, ఏం చేస్తా? అన్ని నీకు అన్ని సమృద్ధికి ఇస్తా. నువ్వు బహుగా ఫలిస్తే నా తండ్రి అబ్రహాం లాగా దీవించబడ్డాడు, ఇస్సాకులాగా దీవించబడ్డాడు, యాకోబులాగా దీవించబడ్డాడు అని నా తండ్రి మురిసిపోతాడు, నా బిడ్డ దీవించబడ్డదని. మీరు దీవెన లేకపోతే ఈ దీవెన అంతా ఆపేస్తుంది. ఏంటిది? ఎవరు ఆపుతుండ్రు? అజ్ఞానంగా ఉండొద్దు, గ్రహించండి. నీ మీదకి రాబోతున్న దీవెన ఎవరు ఆపుతుండ్రు ఈరోజు? ఆయన చెప్తే ఆ మాటను వింటే నువ్వు దీవించబడతావు. ఎందుకు వచ్చిన బాధ? వినకు అని సనిగా నిన్నే అన్నాడు అని చెప్పి ఇంట్లో వెళ్ళి కూర్చుండి నన్నే గురిపెట్టుకుని అన్నాడు. ఆ మాట ఎంత నీచమైందనంటే దుష్టుడి ఆలోచన అది పెడతా ఉంటాడు. అది అపవాది. దేవుడు నిన్ను దీవించాలని నిన్ను కోరుకున్నాడు తప్ప నిన్ను అనాలని, నిన్ను తిట్టాలని కాదు. నిన్నే దీవించాలనుకుంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. దుష్టుడు ఏం చేస్తాడంటే, చూడు నిన్నే అన్నాడు అని చెప్పి నువ్వు వెళ్ళకు, ఆ చర్చ్కే వెళ్ళకని అంటాడు డైరెక్టర్. ఆ మందిరానికి కాదు కదా, ఆ మనిషినే వెళ్ళకు, ఆ వాక్యమే వినకు అని అంటాడు.
ఇప్పుడు సపోజ్ టీచర్ తిడుతుందని స్కూల్ మార్చేసినాం అనుకో, ఏమైనా అవుతుందా? అమ్మ చెప్పాలి, అక్కడ కూడా వినాలి కదా. మొత్తానికి వినకపోతే జీవితంలో తర్వాత ఎప్పుడూ నెత్తి కొట్టుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు అయ్యో నేను చదివినుంటే బాగుంటుండే కదా, 4 ముక్కలు నేర్చుకుంటే. కానీ ఆ చదువు నేర్పించినప్పుడు నేను పోను, నేను వినను, నేను రాను, నాకు ఇష్టం లేదు అని అంటారు చూడు, దానివల్ల ఎవరికి లాభం? ఇప్పుడు నీ పిల్లలు చదవకపోతే ఎవరికి నష్టం? నువ్వు ఇంత కష్టపడతావు, వాళ్ళు చదవకపోతే, వాళ్ళు నేర్చుకోకపోతే. అందుకని మండలంలో దేవుడు ఇక్కడ విగ్రహాలు లేవు, ఏం లేవు, మందిరంలో ఏం లేవు చెప్పాలి. అక్కడ విగ్రహాలు లేవు, ఏం లేవు. అలా పోయి ఇట్లా తిరిగి రావాలి, పోయి ముఖం వేసి ఇట్లా రావాలి, ఏం కాదు, పోయినా వచ్చిన అలాగ నీవు ఉన్నావంటే ఇంకా పాత స్వభావం, పాత జీవితం ఇంకా అక్కడే ఉంది. నీవంటూ ఒక జీవం గల దేవుని దగ్గరికి వచ్చిన ఎవరికి చెప్పాలైనా? మాట్లాడని రాయి దగ్గరికి రాలే మనం, చెట్టు పుట్ట గుట్ట దగ్గరికి కాదు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన నేర్పించే దేవుడు, ఆయన నేర్పించే దేవుడు. ఆమేన్. ఆయన దగ్గరికి వచ్చి మనం కూర్చున్నప్పుడు ఆయన చెప్పేది ఒకటే. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చెప్తాడు, మొదటి వచనంలో, ఇవన్నీ సంగతులు జరిగిపోయినాక విన్నాక నువ్వు దీవించబడతావు చూడు, పరలోకానికి చెప్తాడు. ఎవరికంటే బాగా నమ్మకంగా ఉండి దేవునిలో జీవిస్తూ చక్కగా నమ్మకంగా క్రమంగా జీవించిన వ్యక్తుల గురించి పరలోకంలో తలుపు తెరవబడబోతుంది. ఆ తలుపు గురించి చెప్పాలనుకుంటాను రేసే. ఎక్కడ అరే నువ్వు పైకి ఎగుతావు, నువ్వు పైకి పోతావు, పై చదువులు చదువుతావు, నువ్వు పైకి ఎక్కడికి వెళ్ళి అమెరికాకి పోతేనే నా కొడుకు పై దేశానికి పోయిండు, బాగా ఏ గొప్ప దేశానికి పోయిండు, గొప్ప పోతుండు, దుబాయ్ పోయిండు, ఆస్ట్రేలియా పోయిండు, పైకి పోయిండు. అది కాదు, మనం ఇంకా పైకి పోతాం. స్తోత్రం కలగను కాక. చెప్పండి, ఏది పైకి పోవడం మంచిది? చెప్పాలి. నీ కొడుకు దుబాయ్ పోయిండు, నా కొడుకు మాత్రం పరలోకం పోతుండు. స్తోత్రం కలగను కాక. అరే నువ్వు అక్కడికే పోతున్నావు, నేను ఇంకా పైకి పోతున్నా. అది చదివితేనే నువ్వు పై చదువులు చదువుతూనే పైకి ఎగురితే మనం ఈ చదువు చదువుతున్నాం. స్తోత్రం కలగను గాక. ఇక్కడ అక్కడ కాదు, డైరెక్ట్ పరలోకంలో నీకు ఎంట్రీ. ఇక్కడ తలుపులు మూసేస్తుండొచ్చు, అక్కడ మాత్రం ఓపెన్ అయిపోయి రా రా. నా మాటలు, ना वाक्य मेरी वचन तुम सुने, मेरी बातें तुम सुने. इसके लिए बोलता है कि जो दुनिया की पढ़े से वाला ऊंचा ऊंचा जाएगा, लेकिन ये पढ़ने वाले को परमेश्वर बोलता है कि प्रकाशित वचन देखिए बोलो तो 4वां अध्याय 1 वचन में बोलता, देखो मैं तुम्हारे लिए स्वर्ग में मेरा दरवाजा खोल चुका हूं, तुम्हारे लिए आ जाओ मेरे पास. ఆమేన్. ఇప్పుడు ఏ పైకి పోవడం మంచిది చెప్పాలి? ఏ పైకి పోతే మంచిది? పై చదువులు చదువుదామా? ఆ పై చదువులు చదువుదామా? ఏ చదువులు? ఆమేన్. అరే స్కూల్లో కాలేజీలో ఏం టీచింగ్ ఉంది, ఏముంది అని అంటాను. కానీ అవి చదువు కంటే ఇది చదువు ఇంకా ఉన్నతంగా, ఎవ్వడు ఎక్కలేనంత, ఎవ్వరు వెళ్ళలేనంత చోటుకు ఆమేన్ నీ కొరకు తలుపు తెరవబడి ఉంది. ఇంటర్నేషనల్ కాదు. ప్రభువా నా ఆశ తీర్చవా, ఎక్కలేని ఎత్తైన కొండపై. ప్రభువా నా ఆశ తీర్చవా, ఎక్కలేని యేసయ్యా నా ఆశ తీర్చవా, ఎక్కలేని ఎత్తైన కొండపై. ఆ మహనీయుడికి మనం వెళ్ళాలంటే ఎదురు చూస్తున్నాడు. నన్ను ప్రేమించే వారిని ఆస్తిక కర్తలు కదా అమ్మా. ఏ కర్తలు? మనం ఎక్కడ వెళ్ళబోతున్నామో ఆ సంగతి తెలిస్తే సూపర్ ఉంటుంది. అక్కడ నీ గురించి అంట
అసలు ఆయన వాక్యం జాగ్రత్తగా విన్న వాళ్ళ గురించి అదే యోహాను సువార్త చూడండి ఎట్లా అసలు ఆస్తి ఇవ్వబోతున్నాడు చూడండి. 14వ అధ్యాయం చూద్దాం మొదటి వచనం నుంచి. మీ హృదయములను కలవరపడనివ్వకండి. దేవుడు అంటే ఇప్పటిదాకా ఏమి కదా, ఇప్పటిదాకా మనం చాలామందికి పాత జీవితంలో ఉన్నప్పుడు ఏం చేసినాం చెప్పాలి, దేని మీద ఇదే దేవుడు అదే దేవుడు అదే దేవుడు అని చెప్పి అన్ని దేవుని మీద విశ్వాసం పెట్టినాము, ఏదో చేసినాం, పోయినామో మొక్కినాం, పోయి వచ్చారు అయిపోయింది. కానీ ఇక్కడ నా ఎందుకు విశ్వాసం వచ్చింది, నీ మీద నమ్మకం పెడితే నాకేమొస్తుంది అనే ఒక పెద్ద ప్రశ్న అందరికీ ఉంటాయి కదా. నన్ను పేతురు గారు కూడా అడిగిందంట, ఏమని పేతురు మంచి అడిగిందంటే, ఏమని ప్రభువా నువ్వు నన్ను వెంబడించి అన్నావు, నేను నా భార్యను వదిలేసిన, నా పిల్లల్ని వదిలేసిన, నా కుటుంబాన్ని వదిలేసిన, అన్నీ వదిలేసిన, మా అమ్మని నన్ను వదిలేసిన, నిన్ను వెంబడిస్తున్నా, మరి నాకేం లాభం చెప్పండి. ఏమన్నాడు, మాకేంటి ప్రభా ఏమని ఇస్తావా అంటే ఆయన కూడా అడిగిండొచ్చు, లోక ప్రకారం కాబట్టి మనిషి కాబట్టి అడిగిండు. అన్నీ వదిలేపెట్టేసి నమ్మను, జాలర్లు వదిలేసిన, నా పని వదిలేసిన, నా ఉద్యోగం వదిలేసిన, అన్నీ వదిలేసిన, మరి నాకేమి ఇస్తున్నావు, మరి అసలు ఇప్పుడు మా కుటుంబాన్నే వదిలేసిన, నా కుటుంబమే నాకు ముఖ్యం కదా, ఆ కుటుంబాన్నే వదిలేసిన, దేన్ని కుటుంబం గురించే కదా ఏదైనా కష్టపడుతుంది, దేని గురించి వాళ్ళనే వదిలేయమన్నావు, వదిలేసిన, అన్నమల్లని వదిలే అన్నీ వదిలేసినామన్నావు కదా, అన్నీ వదిలేసినా, మరి నాకు అసలు ఏమిస్తావు ఏంటిది అని అడిగిండంట. చెప్పాలి, అడగాలిగా, మీరు కూడా అడిగిండ్రా, అడగాలి, మంచిది అది అడిగిండ్రు. అప్పుడు ఆయన ఇచ్చిన జవాబు చూడండి, మీ హృదయములను కలవరపడనివ్వకండి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట్లో అందుకే తలుపు చూపించండు, స్తోత్రం కలిగిన. నా తండ్రి ఇంట్లో ఏమున్నాయి, చాలా ఇండ్లు ఉన్నాయి, లేని ఎడల ఆయన మంచి చెప్తుంది, లేకపోతే నేను చెప్పను, ఉన్నాయి అదే నేను నమ్ముతాను, నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే నీ ఇష్టం, లేకపోతే నేను చెప్పాను ఉన్నాయి. యేసు ప్రభువారు వచ్చి అడిగిండు, అలాంటి ప్రశ్న అనేకులకు ఉంటుందని చెప్పి ఇక్కడ రాసిండు. ఏమని, మీ గురించి చూడు, ఇంకా చదువు, నేను పోతున్నా, మీరు ఇది గుర్తుపెట్టుకోండి, నేను మీ దగ్గర ఉండా అంటే వచ్చినప్పుడు చెప్పిండు, నేను వచ్చినా ఇప్పుడు మీరు నా దగ్గర నమ్మకం పెట్టిండ్రు, నన్ను వెంబడించిండ్రు, ఇప్పుడు మీ గురించి నేను మీ అందరి గురించి ఎవరెవరు నా మీద నమ్మకం పెడతారో వాళ్ళందరినీ అందరి గురించి నేను ఇల్లు కట్టబోతున్నా, స్తోత్రం కలగను గాక. మీ గురించి ఇల్లు కట్టబోతున్నా, అమ్మ పక్కల మీ అమ్మ కడతాను నీ గురించి ఇల్లు ఒకటి, నా కొడుక నీకు ఒక మంచి ఇల్లు కట్టేస్తాను నేను నాన్న చెప్పిండొచ్చు, మీ ఇల్లు భూమి మీద కడుతుండొచ్చు, అయ్యా నా కొడుకు ఆస్తికతలు చేయాలి కాబట్టి ఏదైనా చేయాలి కాబట్టి మంచిదే చేయడం, మా తల్లిదండ్రుల ఆశ మంచిదే, కానీ ఆ తండ్రి ఆయన ఆశ ఇంకా చూడండి, ఆ తండ్రి ఆశ కూడా ఎంతనండి, నేను మీ గురించి స్థలము సిద్ధపరచున్నాను, నేను వెళ్ళి మీ గురించి ఏం చేయబోతున్నా, గట్టిగా చెప్పండి, స్థలం సిద్ధపరచడానికి పోతుండే. అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు పోయినా అంటే ఎవరెవరైతే నమ్మకం పెట్టిండో, ఇప్పుడు ఆధార్ కార్డులో పేరు ఉన్నదా, ఎవరెవరి పేరు ఉంటుందో వాళ్ళకి పట్టా అని ఇచ్చిండు కదా. ఇప్పుడు గవర్నమెంట్ మాత్రం ఏమంటుంది, ఆధార్ కార్డు ఉందా, పాన్ కార్డు ఉందా, ఇవన్నీ అడుగుతుండు. ఆయన ఇవన్నీ అడుగుతున్నాడు, నీకు నమ్మకం ఉందా, నన్ను నమ్మినావు, ఆధార్ కార్డుతో పని లేదు, పాన్ కార్డుతో పని లేదు, నీకు నమ్మకం ఉందా, నన్ను వచ్చేసి నువ్వు నా పేరట బాప్తిజం నమ్మినావు కదా, నిన్నే నమ్మి నేను బాప్తిజం పొందుకొని కూర్చున్నా, రైట్, ఇది నీకే నీ కొరకే నా పరలోక రాజ్యంలో తలుపు తెరవబడి ఉన్నది, ఇదిగో మీ కొరకు తలుపు తెరవబడి ఉన్నది. సిమెంట్ గోడలతో నేను కట్టను, మట్టి గోడలతో నేను కట్టను. ఆమేన్. मैं ऐसा तुम्हारे को दे रहा कि तुम मेरे लिए सब कुछ छोड़ दिए, माँ छोड़े, बाप छोड़े, पिता छोड़े, सब कुछ छोड़ के आए. पतरस यही पूछा कि मैं सब कुछ छोड़कर मैं तुम्हारे पास आ जाऊं, मैं क्या करूं. यूहन्ना की किताब 14 पर प्रश्न बताता, देखो तुम सब कुछ छोड़ के मेरे पास आ गए ना, वही परमेश्वर बोलता कि तुम दुनिया छोड़ के आए मेरे पास, छोड़ दिए सो छोड़ के रखो, फिर मत पकड़ो, मल्ली अड़ చూడకు, మళ్ళీ వెనక్కి చూడకు, तब क्या मिलेगा तुम्हें,
स्वर्ग में मैं मेरे लिए तुम्हारे लिए घर बना रहा हूँ. तुम्हारे लिए परमेश्वर चिंता नहीं करता अभी. అరే ఇప్పుడు చెప్పండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నా ప్రేమిస్తలేడా? ఇప్పుడు చింత అయినట్లేదా? వస్తుండు నా కొడుకు, వస్తుండు నా కుమార్తె, ఎదురు చూస్తున్నాడు. ఏమని? బాహాటంగా ఎదురు చూస్తున్నాడు. నువ్వెట్లా అయ్యా ఏమి నువ్వు ఇక్కడ చూస్తున్నావు, ఇదంతా నాశనం అయిపోతుంది, కొన్ని రోజుల తర్వాత ఈ భూమి ఏది మిగలకుంటుంది. అందుకే స్థిరమైన చోట్లు కట్టడం మంచిది. ఇప్పుడు మీరు ఏదైనా జాగుంటారంటే అది కరెక్టేనా, ఉంటుందా, అది గవర్నమెంట్దేనా, లేకపోతే ఎవడైనా వచ్చి తీసేస్తాడా మళ్ళీ దానికి? అమ్మ ఇల్లు కట్టప్పుడు ఎన్ని అడుగుతాం, అడగరా మీరు? ఇప్పుడు అది పట్టభూమేనా, లేకపోతే అది ఏదన్నా లేకపోతే ఎవడన్నా కబ్జా భూమా, లేకపోతే ఇంకేనా, అది స్థిరమైందేనా, అది పర్మనెంట్ ఇల్లేనా అని అడతారు కదా. మీరే ఒక ఇల్లు కట్టేటప్పుడు పర్మనెంటా కాదా అని, అది మంచిదైనా జాగా లేకపోతే ఇంకేమందైనా అని అడుగుతారే. మరి ఆయన మాత్రం మీకు అలా ఆలోచన చేయొద్దా? ఆయన చేసే ఆలోచన ఎట్లుందంటే, నేను స్థిరమైన చోట్లో, స్థిరము కాని చోట్లో నిన్ను పెట్టలితే అది మీరు మళ్ళీ నన్ను అంటారు, ప్రభు మళ్ళీ ఇక్కడ పెట్టేసిపోయినా నన్ను, ఏం లాభం, ఈ భూమితో పాటు నేను కూడా వెళ్ళిపోయినా. అందుకనే స్థిరమైన చోటు ఏది అనేది అక్కడ విచ్చి, ఆ స్థిరమైన చోట్లో నిన్ను నన్ను ఎవరు పట్టుకోలేకుండా, ఎవరు ముట్టుకోకుండా ఎత్తైన స్థలంలో పెట్టబోతుండో. స్తోత్రం కలుగునుగాక. ఏ చోట్లో? ఇప్పుడు చెప్పండి, ఆయనకు చింత ఉందా లేదండి? ఎవరి గురించి? గట్టే చెప్పాలి, గట్టే చెప్పాలి, వినవాలే. అట్లా అని చెప్పి వాళ్ళు అయ్యో ప్రభువా నన్ను పరలోకంలో ఉంది కదా నాకు ఎందుకు ఇక్కడ భూమి ఇల్లు అని మనం చెప్పలే. అది కూడా చెప్పిండు, నన్ను ప్రేమించే వారికి భూమి మీద కూడా ఆస్తికి కర్తలుగా చేయబోతున్నా. ఆ మాట అని చెప్పి మళ్ళీ చెప్పాలని చెప్పి వదిలేసిన మాట అనుకోకండి. భూమి మీద కూడా అంట మంచి తండ్రి తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. మంచోడైతే, పిచ్చోడైతే అప్పుడు పెడతాడు. చెప్పండి, మంచివాడైతే తండ్రి ఏం చేస్తాడు చెప్పాలి. నా కొడుకు, నా బిడ్డకు ఏదో 10 రూపాయలు పెట్టిపోతున్నా అని అంటాడు, కష్టపడతాడు. అదే నువ్వు పోయిన తర్వాత నీకు తండ్రి, నీ పిల్లలు, మా అయ్య నాకేం పెట్టాడు, ఇన్ని అప్పులు పెట్టాడు, మా అయ్య నాకేం పెట్టాడు, ఇంత రవంత భూమి పెట్టలే, ఇంత పెట్టిండని ఆ స్థితి నీకు వచ్చిందంటే నువ్వు మంచి తండ్రివి కావు, మంచి తల్లివి కావు. మంచి తల్లి అని అంటే నీ పిల్లల గురించి ఆలోచన చేస్తారు. ఎందుకంటే మంచి తండ్రి కాబట్టి మన పిల్లల గురించి ఆలోచన చేసి ఆయన ఇల్లు కడుతున్నాడు. భూమి మీద కూడా నువ్వు ఆయన పోలికలు నీకుంటే నీ పిల్లలు స్థిరంగా నిలబడును గాక. ఆమేన్. చెప్పండి सर, तुम अच्छे पिता है कि पूरे पिता है? अच्छे माँ बाप है ना. अच्छे माँ बाप बच्चों के लिए अच्छा सोचते. मेरे बेटे के लिए मैं कुछ भी हो जाए बर्बाद, लेकिन मेरा बेटा अच्छा रहना चाहिए, मेरी बेटी अच्छा रहना, ये अच्छा बाप का प्यार है. ఆయన తన ప్రాణం ఇచ్చిండు. ఎందుకంటే నేను మళ్ళీ వస్తా, నీకు నేను ఉండే చోట్ల. అందుకే ఎవరిని పట్టుకుంటే మనం ఆయనతో ఉంటాం, ఎవరితో సహవాసం చేస్తే మనం ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఊరికే వెళ్ళలేం. మన సహవాసం, మన ఆశ, మన మార్గం, మన దర్శనం ఆయనే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతులెత్తి ఒకసారి గట్టిగా చెప్దాం. ఇంకోసారి గట్టిగా, ఇంకోసారి గట్టిగా హల్లెలూయా. 2 చేతులు చెప్పాలి. ఇంకోసారి గట్టిగా, ఇంకోసారి గట్టిగా చెప్పచ్చు. అవి పొద్దుగాల నుంచి రమ్మంటారు. రోజు 7 గంటలకు, ఈరోజు పొద్దున్న 6 గంటల నుంచి మొదలవుతున్నాయి. స్తోత్రం మీకు చూపిస్తున్నాయి. ఎందుకంటే పొద్దున్న నుంచి ఈరోజు వాక్యం స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచి? ఈరోజు నో పాటలు, నో దేయలే, ఆరాధన ఏం లేదు, డైరెక్ట్ వాక్యమే. ఎందుకంటే వినడం వల్ల విశ్వాసం. దేవుడికి మహిమ కలుగును. ఆయన వాక్యమును నువ్వు గైకొన్నావంటే నాకేమొస్తుంది అని నువ్వు అడుగుతున్నావు. కాబట్టి ఆ ప్రశ్న ప్రతి ఒక్కరు ఎంతమంది ఇష్టపడతారు? నన్ను ప్రేమించి వారిని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నువ్వంటూ ఏదో ఒకటి ఇస్తావు భూమి మీద, కానీ నీ తల్లి, నీవు చెడ్డవారైనా అని, వాళ్ళ తల్లిదండ్రులు చెడ్డవారైనా వాళ్ళు మీ గురించి అన్ని ఆలోచన చేస్తారే. మరి నేను అంత చెడ్డున్నా, నేను నీ గురించి ఆలోచన చేద్దా?
ఈరోజు భూమి అంతా వదిలిపెట్టి నా కుమారుడు నా కుమార్తె అన్ని వదిలిపెట్టి ఇదిగో ప్రభా నేను నా లోక ప్రకారంగా నేను అన్ని బంధాలను తెంపుకొని ఇప్పుడు నువ్వే నా బంధం, నువ్వే నా తండ్రి అని చెప్పి వాటిని వదులుకొని యేసే నామంలో పట్టుకొని బాప్తిజం పొందుకొని మారుమనసు పొంది స్థిరపరచబడి కూర్చున్న వాళ్ళను అంత ఈజీగా వదిలిపెట్టాడు. వాళ్ళ గురించి చాలా ఆలోచన ఉంది. ఏంటంటే యుగ యుగములు నువ్వు నాతో ఉంటావు, రాజ్యం వెళ్ళిపోతున్నావు, నా ప్రాకారంలో నీకు ఒక భాగము నేను ఇవ్వబోతున్నాను. స్తోత్రం. ఆయన ప్రాకారంలో, ఆయన పట్టణంలో, ఆయన ప్రాకారంలో ఒక భాగం ఇస్తున్నాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. మైక్లో చదువుమా. ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవాయందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద, చెప్పండి, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద, ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నేను నిన్ను ఎక్కిస్తాను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును. హల్లెలూయా. ఏ స్వాస్థ్యము? నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీవు అనుభవించేదవు. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. అబ్బా, ఇప్పుడు 50 వరకు యాకోబు ఆస్తి. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. ఇది షండులు అంటాను. అంటే షండులు అంటే మనం వాళ్ళే అనుకోని కాదు, చాలామంది వాళ్ళే అనుకోని ఏదేదో చెప్తుండ్రు. షండుడు అనగా దేవుని కొరకు సమర్పణ జీవితం చేసేవాడు. స్తోత్రం కలుగును గాక. సమర్పణ జీవితం చేసేవాడు, దేవుని గురించి బ్రతికేవాడు, దేవుని గురించి నిలబడేవాడు. ఆమేన్. చూడండి, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. ఆమేన్. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే. అది స్తోత్రం కలుగును గాక. ఇక్కడేమన్నాడమ్మా? ఇక్కడేమంటుండు? యాకోబు స్వాస్థ్యం. ఏ స్వాస్థ్యం అమ్మ చెప్పాలి? ఎవరి? అబ్రహాంకు, ఇస్సాకు, యాకోబుకు ఎలాగిచ్చిండు? కొంతమందికి కొత్త భూమిని, కొంతమందికి నూతన యెరూషలేములోను. మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? అక్కడ కూడా పరలోకంలో కూడా కొన్ని స్థానాలు ఉన్నాయి. स्वर्ग में भी ना किधर जाते सब लोग? एक ही जगह जाते क्या? नहीं नहीं, अलग अलग है. उधर भी अलग अलग है. కొంచెం వేరు వేరు ఉన్నాయండి. అక్కడ కూడా మహిమ ఉంది, అధిక మహిమ కూడా ఉంది. కొత్త నూతన ఆకాశం, నూతన భూమి చేస్తాడు. నూతన భూమిలో ఉంటావా, లేకపోతే ఆయన కట్టిన యెరూషలేములో ఉంటావా? సియోను ఉంది. స్తోత్రం కలుగును గాక. ఒకే రకంగా ఉంటాను, ఒకే చోట్ల మనం అందరం ఉంటామని మాత్రం అనుకోవద్దు. సియోనులో ఒక జనం ఉంటుంది కాపురం, యెరూషలేములో ఒక జనం కాపురం ఉంటుంది. ఆమేన్. కాపురంలో బతుకు ఒక్కొక్క సియోను, కొంతమంది సియోను కొరకు తమ జీవితాలను పవిత్రంగా కాపాడుకున్న వాళ్ళు ఉంటారు. ఏమాత్రము తమ శరీరాలను కలంకము చేసుకోలేని, అపవిత్రం చేసుకోలేని వాళ్ళు ఆయనతో ఉండిపోతున్నారు. 1,44,000 మంది అయితే ఇంకా ముందు ఉంటారు. ఏకపత్ని పురుషులు. ఏ పురుషులు? ఏకపత్ని పురుషులు అనగా దేవుడు ఇచ్చిన జీవితాన్ని అది కష్టమైన నష్టమైన భరిస్తూ ఉంటారు. ఈ లోకంలో మర్యాదను అనుసరించక తమ జీవితాలను పాపపు మార్గం నుంచి తప్పించుకొని తమ జీవితాలను సరిచేసుకొని వెళ్ళిపోతారు. ఉతక స్నానం చేస్తూ ఏది ఇచ్చినా సరే సంతోషమే ప్రభు అని ఆయన మాట మీద నమ్మకం పెట్టి
ఆయన ఆజ్ఞలను పాటించే వారికి స్తోత్రం కలుగును గాక. నూతన యెరూషలేములో స్థానం ఉంది. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు వచ్చినప్పటికీ స్తోత్రం అందులో ఉన్నది. ఇంకోటి ఉంది, దేవుడికి మహిమ కలుగును గాక. కొంతమంది మహిమలో ఉంటారంట. ఎక్కడ ఉంటారు? అధిక మహిమ నుండి అధిక మహిమలు, ఎత్తైన స్థలంలో ఉంటాం. ఎత్తైన చోట్లలో దేవుడు పెట్టబోదు. ఎక్కడ వెళ్తున్నాం? మహిమలో ఉండాలి. ఆమేన్. ఒక దైవసేవకుడు చెప్పిండు, నీకు పరలోకంలో కావాలా చోటు, ఆయన మనసులో కావాలన్నాడంట. చెప్పాలి, ఎక్కడ కావాలి? పరలోకంలో చోటు కావాలా, నీకు ఆయన మనసులో చోటు కావాలా? చెప్పాలి. మీరు పరలోకం పోతారా, ఆయన మనసులోకి పోతారా? स्वर्ग में जाते या परमेश्वर के मन में जाते? ఎక్కడ పోతారని ఎక్కడ పోతారు మీరు? రెండు ఒకటే కదా. ఇప్పుడు ఇదంతా పరలోకం అండి. ఆయన ఎక్కడున్నాడు చెప్పాలి. ఎవని మనసు ఆయన మీద ఆనుకొని ఉంటుందో అని అన్నాడు. ఆయన పూర్ణ శాంతి కలవాలుగా కాపాడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మనసులో ఆయన చోటు సంపాదించుకోవాలంటే ఏంటంటే, చాలామంది దగ్గరకు వస్తారు, కానీ ఆయన మనసులో ఎవరి మీద ఉంటుంది? ఇప్పుడు సపోజ్ నీ మనసులో ఇంతమంది జనాలు ఉన్నా మనసు అంతా ఎవరి మీద ఒకరి మీద పెడతావు కదా. ఎవరి మీద? ఎస్, నిన్ను బాగా ప్రేమించేవారు. అందుకే ఆయనను ప్రేమించేవారంట ఆయన మనసులో ఉంటారు. స్తోత్రం కలుగును గాక. నువ్వు ఆయనను ప్రేమించు. ఏమన్నా? అందుకే నన్ను ప్రేమించు అని అన్నాడు. అంటే ప్రేమించానంటే ఆయన కూడా ఏమైనా దేని కొడుతున్నాడు? ఇంకా మీరు నీ దగ్గరికి వెళ్ళి వెండి బంగారం లక్షలు కోట్లు కొడతాడు. నీ ప్రేమ నాకు కావాలి. చెప్పాలేమ్మా ఎవరి ప్రేమ? కానీ మనం ఏంటాం, ప్రభా నేను ఆమెను ప్రేమించేసినా, ప్రభా నా మనతో ఇచ్చేసినా, నాకు వచ్చిందా? ప్రభా నేను ఆయనను ప్రేమించినా, నాకు వచ్చిందా? ప్రభా నేను నా పిల్లల్ని ప్రేమిస్తున్నా, నేను వీళ్ళని ప్రేమిస్తున్నా. నువ్వు ప్రేమించమన్నా కదా, నేను పొరుగుని ప్రేమిస్తున్నా, అందరిని ప్రేమిస్తున్నా, నన్ను ప్రేమిస్తున్నా నాకు కావాలి. ఇంకా చాలా వస్తుంది. నన్ను ప్రేమించమని, నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించాలని, పొరుగువాళ్ళు చాలా ప్రేమిస్తున్నా, నేను వాళ్ళ గురించి అన్నీ. అందుకే నేను కొండలను పెకిలించే విశ్వాసం ఉన్నా ప్రేమ లేని వాడైతే వ్యర్థమైన. ప్రవచన వరములే ఉన్నా, గలగలగల మాట్లాడుతూ ప్రవచించే వరమే ఉన్నా, అనేక మర్మములను బయలుపరుస్తున్నా ప్రేమ లేని వాడైతే వ్యర్థమే. ఇదేంటి ప్రవచన వరము నీ వ్యతిరేకంగా వచ్చింది కదా, అయ్యా ప్రభా నువ్వు ఇచ్చిన ప్రవచనాలుగా చెప్తున్నా, అయినా వ్యర్థమే అన్నాడు. ప్రేమ లేని వాడైతే వ్యర్థం. ఇదేంటి ప్రభా ప్రేమ లేకపోతే నేను ఇట్లా పలుకుతా అని అనుకోవచ్చు. అయ్యా నువ్వు ఉన్నాను ప్రేమ. తమ ఆస్తినంతా పేదలకు ఇచ్చేసి తమ దేహమును కూడా ఇతరులకు ఇచ్చిన ప్రేమ లేని వాడైతే, ఇదేంది ప్రభువా నువ్వు ఇచ్చినందుకే కదా, నువ్వు ప్రేమించమన్నందుకే నా కళ్ళు ఇచ్చేసిన, నా ఆస్తిని అమ్మేసిన, నా ఆస్తి మొత్తం అంత ఇచ్చేసిన, ప్రేమ లేకపోతే నేను ఇస్తానా అని అంటారు కదా. నా మీద ప్రేమ లేకపోతే వ్యర్థం. నీ ఆస్తి నువ్వు అమ్ముకొని ఇచ్చేసిన వాళ్ళకు, నన్ను ప్రేమించినవా? ఆమేన్. చూడాలి మీరు ఆడప్పుడు అన్నీ ఉన్నా ప్రేమ లేని పెడితే వ్యర్థమన్నాడు. అదేంటి ప్రభా ప్రవచనాలే పలుకుతున్నా, మర్మాలే చెప్తున్నా, ప్రేమ లేకపోతే ఎవరైనా సరే, నేనైనా సరే, ఎవరైనా అందరిని అంటుడు ప్రేమ లేకపోతే వ్యర్థమే. ఎవరిని ప్రేమించాలి? ఎవరి గురించి ఆ మాట మాట్లాడుతుండు? నా సమయం లేదు, దేవుడికి కృపణిస్తే. ఎందుకంటే ఆల్రెడీ ఉదయకాలం 6 గంటలకే వాక్యం స్టార్ట్ అయింది ఈరోజు. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు కూడా వచ్చే వారం నుంచి మీరు ఇంకా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో, దేవా ఒకవేళ నా క్రమంలో నేను సరిగ్గా లేను అని మీకు అనిపిస్తే, ఉపవాస ప్రార్థనలో తమను తాము శుద్ధీకరించుకొని సిద్ధపాటు కావాలి. ఇప్పుడు ఇంకొకసారి, ఎందుకంటే ఉదయకాలం చెప్పి కొద్దిసేపు ఇప్పుడు అవసరం కాబట్టి చెప్పుకుంటూ వచ్చిన స్తోత్రం. ఆమేన్. వాటిని ఉదయకాలం విన్న వాటలను అవి స్థిరంగా నిలబడును కాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎవరిని కూడా ఆయన ఏం చేస్తాడంట?
నిరాశపరచకుండా తన వాక్కును పంపుతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకా ఉదయం తొందరగా వస్తే ఇంకా మనం వాక్యం లేచి పెడదాం.